స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ తోబుట్టువులు పార్ట్ 2. యామిని అర్ధరాత్రి వేళ నిద్ర నుండి ఉలిక్కిపడి లేచి ఏడవటం మొదలు పెడుతుంది. పక్కనే ఉన్న అంజలి, చెల్లి ఏమైందమ్మా? అక్క, నాకమ్మ నాన్న కావాలి, అమ్మ నాన్న కావాలక్క అని ఏడుస్తుంది యామిని. అమ్మా నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు చెల్లి, ఇక తిరిగి రారు. అయితే మనం కూడా దేవుడి దగ్గరికి వెళదాం పదా. అలా అనకూడదు చెల్లి. అబ్బబ్బబ్బా, అర్ధరాత్రి పూట కూడా ఏమిటి గోల, నిద్రపోనివ్వకుండా. సారీ మేడం. ఏంటి సారీ? ఇలా అయితే మిమ్మల్ని చూసుకోవడం నా వల్ల కాదు. ఆ ఏడుపుకి నా తల పగిలిపోతుంది. ఏడవకుండా నేను చూసుకుంటాను మేడం. ఏం చూసుకుంటావో ఏంటో, ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఏమీ తినకుండా ఏడుస్తూనే ఉంది. మీ చెల్లికి ఏదైనా అయితే నాకు మాట వస్తుంది. మీ వాళ్ళు, వాళ్ళ మానాన్న వాళ్ళు మిమ్మల్ని వదిలించుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నా చావుకొచ్చింది. వార్డెన్ మాటలకి అంజలికి చాలా బాధ ఇస్తుంది. ఊరికే ఏం కాదు కదా మేడం, మా బాబాయ్ వాళ్ళు డబ్బులు ఇస్తాను అన్నారు కదా. ఇస్తారు. నోట్ల కట్టలు తెచ్చి ఏమైనా నా చేతిలో పెడతారా? మిమ్మల్ని వదిలించుకోవడం కోసం 100 మాటలు చెప్తారు. అవన్నీ అయ్యేవి కావు. ఇలా ఎంతమందిని చూడలేదు, మళ్ళీ తిరిగి వాళ్ళు మొహం కూడా చూపించరు. ఆ మాటలు అంజలి మనసులో నాటుకుపోతాయి. లేదు మేడం, మా బాబాయ్ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. సర్లే, అది చూద్దాం. అయినా ఇక్కడ అమ్మా నాన్న లేని వాళ్ళు మీ చెల్లి కంటే చిన్న పిల్లలు ఎంతమంది లేరు? వాళ్ళు కూడా ఇలాగ ఏడుస్తున్నారా? హాయిగా ఆడుకుంటున్నారు కదా. అమ్మా నాన్న లేకుండా ఉండడం మాకు కొత్త కదా మేడం. కొద్ది రోజులు పోతే మేం కూడా వాళ్ళలాగే అలవాటవుతాం. అలా అలవాటైతే ఓకే, లేదంటే మిమ్మల్ని చూసుకోవడం నా వల్ల కాదు. మీ దారిన మిమ్మల్ని మీ వాళ్ళ దగ్గరికి పంపించేస్తాను. అలా అంజలి, యామిని అనాథాశ్రమంలో ఉంటూనే స్కూల్కి రోజూ నడుచుకుంటూ వెళ్ళొస్తూ ఉంటారు. ఒకరోజు స్కూల్ అయిపోయాక ఆశ్రమంకి నడిచొస్తూ ఉండగా యామిని కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. చెల్లి చెల్లి ఏమైందమ్మా అని కేకలు పెడుతుంది అంజలి. అప్పుడే అటువైపుగా వెళుతున్న అనాథాశ్రమం వాచ్మెన్ అది చూసి గబగబా అక్కడికొస్తాడు. వాచ్మెన్ అంకుల్, మా చెల్లి ఎంత పిలిచినా లేవడం లేదు. యామినిని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు వాచ్మెన్. వాచ్మెన్ ఆ పిల్లల విషయం మొత్తం డాక్టర్కి చెప్తాడు. యామినిని చెక్ చేసిన డాక్టర్, మీ చెల్లి ఏమీ తినకపోవటం వల్ల బాగా నీరసించిపోయింది. ఇలాగే ఉంటే తన ప్రాణాలకే ప్రమాదం. తనతో ఎలాగైనా తినిపించాలి. సరే డాక్టర్ అంకుల్. వాచ్మెన్, మెడికల్ వార్డ్కి వెళ్ళి ఈ మందులు తీసుకో. అలాగే సార్ అని వెళ్ళిపోతాడు వాచ్మెన్. నేను బ్రెడ్ పాలు పంపిస్తాను, తనతో తినిపించి తాగించు. అలాగే డాక్టర్ అంకుల్ అని యామినిని ఎలాగోలా బ్రతిమిలాడి బ్రెడ్డు పాలు తాగిస్తుంది అంజలి. నువ్విలాగా ఏడుస్తూ ఉంటే పైనున్న అమ్మా నాన్న బాధపడతారు. అక్క, మనం ఇక్కడుండొద్దు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాము. అలాగే వెళ్ళిపోదాంలే. వాచ్మెన్ మందులు తీసుకొచ్చి, ఇక మనం ఆశ్రమంకి వెళ్దాం పదండమ్మా అని ముగ్గురు హాస్పిటల్ నుండి వెళ్ళిపోతారు. సుజాత, నేను ఆశ్రమానికి వెళ్ళి ఒకసారి పిల్లల్ని చూసొస్తాను. ఏం అక్కర్లేదులేండి, వాళ్ళు బాగానే ఉంటారులే. అదేంటే అలా మాట్లాడతావు? ఇప్పుడు మీరు వెళితే వాళ్ళు మీ వెంటపడి వచ్చేస్తారండి. తర్వాత నేను జావాలి. అలా ఏం కాదు. ఎందుకు కాదు? పెద్దదేమో గాని ఆ చిన్నపిల్ల యామిని కాస్త ముండి రకంలా ఉంది. ఖచ్చితంగా మీ వెంటపడుతుంది. మనతో వచ్చేవాళ్లే అయితే మనం అడిగినప్పుడే వచ్చేవాళ్ళు కదా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. వాళ్ళకి ఆశ్రమంలో ఉండడం ఇష్టం లేక మీతో వస్తామంటారు. ఆ వార్డెన్ కూడా వాళ్ళని మీతో తీసుకుపోమ్మని బలవంతం పెడుతుంది. ఎందుకొచ్చిన బాధ? వెళ్లకుండా ఉంటే సరిగదా. పాపం చిన్నపిల్లలే వాళ్ళు. మనం ఎవరం వెళ్ళకపోతే దిగులు పడిపోతారు. పడనివ్వండి, మొదట్లో అలాగే ఉంటారు, తర్వాత నెమ్మదిగా అలవాటు పడతారు. ఇప్పుడు మీరు వెళితే మళ్ళీ మొదటికొస్తారు. ఎప్పటికైనా ఒంటరి జీవితాలకి అలవాటు పడాల్సిందే కదా. ఒకసారి చూసొస్తానే, మనసు గుంజుతుంది. నా మాట వినకుండా మీరుగాని వెళితే నేను పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను, మళ్ళీ తిరిగి రాను అని బెదిరించటంతో మౌనంగా ఉండిపోతాడు శ్రీనివాస్. మరోపక్క విజయదుర్గ భర్త అయిన సూర్యం, రేపు దసరా పండక్కి ఆశ్రమానికెళ్ళి మీ తమ్ముడు పిల్లని తీసుకురావే. ఏంటి తీసుకొచ్చేది? వస్తే మళ్ళీ పోతారనుకుంటున్నారా? ఇక్కడే తిష్టవేస్తారు. పోనీలే, మనకి ఒక్కడే కొడుకు గదా. మీ తమ్ముడు పిల్లలుంటే ఏం పోతుంది? అంతటితో సరిపోతుందా? మగపిల్లలు కూడా కాదాయే, కట్నాలొస్తాయని ఆశపడ్డానికి. పైగా మనం ఖర్చు పెట్టుకుని పెంచి పెద్ద చెయ్యాలి.
ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళకే అయిపోతే రేపు మన కొడుకు పరిస్థితి ఏమిటి? పాపమే. నాకు లేని పాపం మీకొచ్చిందా? వాళ్ళు మీకంటే నాకే దగ్గర బంధుత్వం. నోరు మూసుకొని కూర్చోండి. ఈ రోజుల్లో మనుషులకి మానవత్వమే లేదు, డబ్బే ప్రధానం. ఇక ఆపండి మీ నీతి బోధనలో. అవి వినటానికి బాగుంటాయి, పాటించడానికి కాదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న మనకి ఎంతో సాయం చేశారు. ఊరికే చేశారా ఏంటి? తిరిగి మళ్ళీ ఇచ్చిన డబ్బు తీసుకున్నాడుగా. అతనేమైనా కోటీశ్వరుడా వద్దండానికి? మనలాగే మధ్యతరగతి కుటుంబీకుడు. తన సంసారం జరగొద్దా? అదే నేను అంటున్నాను, మన సంసారం గురించి మాత్రమే ఆలోచించండి అని. నీకు చెప్పటం వృధా ప్రయాస. తెలిసిందిగా, ఇక మీ పని మీరు చూసుకోండి. వాచ్మెన్ ద్వారా విషయం తెలుసుకున్న వార్డెన్, ఇంకా నా వల్ల కాదు, మీ బాబాయ్ వాళ్ళకి ఫోన్ చేసి మిమ్మల్ని తీసుకెళ్లమని చెప్తాను. వద్దు మేడం. ఏం, ఎందుకొద్దు? వాళ్ళు మమ్మల్ని విడదీస్తారు. నేను లేకపోతే మా చెల్లి అసలుండలేదు. ఏది కుదరదంటే ఎలాగా? మేము మా ఇంటికి వెళ్ళిపోతాం. అక్కడ మిమ్మల్ని ఎవరు చూస్తారు? మమ్మల్ని మేమే చూసుకుంటాం. మాకెవరితోనూ పని లేదు. మంచిది. వాచ్మెన్, రేపు వీళ్ళని తీసుకెళ్లి వాళ్ళ ఊర్లో వదిలేసిరా. అలాగే మేడం. మీ ధైర్యానికి ముచ్చట పడాలో లేక జాలి పడాలో అర్థం కావట్లేదు పాప. పెద్దవాళ్లే సంసారాలేదలేక అల్లాడిపోతున్నారు. చిన్నపిల్లలు మీ వల్ల ఏమవుతుందో ఏంటో అని బెంగగా ఉందమ్మా. అంకుల్, అది మా ఇల్లే కదా. మా అమ్మ నాన్న ఎక్కడున్నా మాతోనే మాకు తోడుగా ఉంటారు. మా ఊరి వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు. మాకు సహాయం చేస్తారు. ఈ ఆశ్రమంలో కంటే మా ఇంట్లోనే మేము హాయిగా ఉంటాం. అది కాదమ్మా, మీకు తిండి తిప్పలు వంట ఎవరు చేసి పెడతారు? నాకు వంట చేయడం వచ్చు అంకుల్. మా అమ్మ ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఇంట్లో వంట చేసేదాన్ని. పాప, మీకెప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నాకు చెప్పండి. ఇదిగో ఈ డబ్బులు మీ దగ్గరుంచమ్మా అని తన దగ్గరున్న కొంత డబ్బు అంజలి చేతిలో పెడతాడు. థ్యాంక్స్ అంకుల్. బస్సొచ్చింది, పదండి అని బస్సెక్కి వాళ్ల ఊరికి వెళ్తారు. పిల్లల్ని చూసి పక్కింటి స్పందన, అంజలి, యామిని బాగున్నారా అమ్మా? బాగున్నామక్కా. ఏంటి, మీ ఇల్లు ఎలా ఉందో చూసిపోదామని వచ్చారా? లేదక్కా, ఇక్కడే ఉండిపోదామని వచ్చాం. ఆ మాట విని స్పందన ఆశ్చర్యపోతుంది. ఇక్కడుండడం ఏమిటమ్మా? చిన్న పాప ఆశ్రమంలో సస్యమీర ఉండనని చెప్పి ఒక్కటే ఏడుస్తుంది. అందుకే తీసుకొచ్చానమ్మా. పోనీలండి, మేమంతా ఉన్నాంగా, వాళ్ళని చూసుకుంటాం. సరే, ఇక మరి నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే అంకుల్. బాయ్ అంకుల్. మరుసటి రోజు ఉదయం ఊర్లోని టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్న అంజలిని చూసి ఆ టిఫిన్ సెంటర్ యజమాని, ఏంటమ్మా అంజలి, టిఫిన్ కావాలా అని టిఫిన్ పార్సిల్ కట్టి అంజలికి ఇవ్వబోతాడు. వద్దు. ఏమ్మా, ఏమైంది? టిఫిన్ కోసమే కదా వచ్చావు. అవును. మరైతే తీసుకో. నా దగ్గర డబ్బులు లేవంకుల్. పర్వాలేదమ్మా, తీసుకో. నాకు రోజు కావాలి. 2 ప్లేట్లు కావాలి. రోజునా? యజమాని కొద్దిసేపు ఆలోచించి, సరే అలాగే తీసుకోమ్మా. తల్లిదండ్రి లేని పిల్లలు గదా, ఆ మాత్రం జాలి మీపై నాకుండదా? అయినా వద్దంకుల్. మళ్ళీ ఏంటమ్మా? ఊరికే వద్దు, మీకు డబ్బులిచ్చే తీసుకుంటాను. ఇందాక డబ్బుల్లేవన్నావుగా, మరి ఎలా ఇస్తావు? మీ దగ్గర ఏదైనా పనివ్వండి, చేస్తాను. నాకు ఎంతో కొంత జీతం ఇవ్వండి. అందులో నుండి నా టిఫిన్ డబ్బులు తీసేసుకోండి. ఆ మాటకి ముగ్ధుడైపోతాడు యజమాని. ఫ్రీగా వస్తే పెనాయిలు కూడా తాగే మనుషులున్నారమ్మా మన సమాజంలో. అలాంటిది ఊరికి ఏదీ తీసుకోకూడదని ఎంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించావమ్మా. నీ ఆలోచన నాకు నచ్చింది. సరే, అక్కడ ప్లేట్లున్నాయి, వెళ్ళి గడుగు. అంజలి అలా స్కూల్ టైం వరకు ప్లేట్లు కడిగి వచ్చేటప్పుడు డబ్బులు టిఫిన్ తీసుకుని ఇంటికొస్తుంది. అక్క, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? నాకు ఆకలవుతుంది. మనకి టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళాను చెల్లి. ఇదిగో. హాయ్ పూరి అని ఇష్టంగా తింటుంది యామిని. తర్వాత చెల్లికి జడవేసి తాను వేసుకుంటుంది. ఇద్దరూ బడికి వెళ్ళిపోతారు. పిల్లలు చూశారా? అంజలి, యామిని వాళ్ళ అమ్మా నాన్న లేకపోయినా ఎంత చక్కగా రెడీ అయ్యి స్కూలుకొస్తున్నారో. వెరీ గుడ్ అంజలి, వెరీ గుడ్ యామిని అని టీచర్ వాళ్ళని మెచ్చుకుంటుంది.
మధ్యాహ్న భోజనం స్కూల్లోనే పెట్టడంతో అక్కడే తింటారు. ఆంటీ, మీ దగ్గర మిగిలిపోయిన కొంచెం పాడైపోయిన కూరగాయలున్నాయా? ఎందుకమ్మా, మంచి విత్తనం తీసుకో. వద్దు, డబ్బులు నా దగ్గర లేవు కదా. అయితేలమ్మా, ఊరికే ఇస్తాను, తీసుకో. ఊరికే నాకొద్దు, కొంచెం ధర తగ్గించి ఇవ్వండి. ఇవిగో డబ్బులు. సరే అయితే, ఇదిగో తీసుకో అని కొన్ని కూరగాయలిస్తుంది మంగమ్మ. నారబోసినోడే నీరు పోతాడంటే ఇదేనేమో. తల్లిదండ్రి లేకపోయినా ఆ దేవుడు వీళ్ళకి బతికే ధైర్యాన్ని ఇచ్చాడు. ఎవరి మీద ఆధారపడకుండా ఎంత చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వీళ్ళని సోతే ముచ్చటేస్తుంది. ఈ పిల్లల గుండె ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అని అనుకుంటుంది మంగమ్మ. అంజలి ఆ కూరగాయలతో రాత్రిపూట వంట చేస్తుంది. అంజలి తెలివితేటలు చూసి చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోతారు. కాలం ఎలాంటి గాయాన్నైనా మాన్పిస్తుంది అన్నట్టు తన తల్లిదండ్రుల జ్ఞాపకాలను నెమ్మదిగా మర్చిపోయి మామూలుగా అయిపోతుంది యామిని. అంకుల్, చెల్లికి బేబీ కటింగ్ చేయండి. బేబీ కటింగా? ఎందుకమ్మా? ఆడపిల్లకి జడే అందం, ముచ్చటగా ఉంటారు చూడ్డానికి. చెల్లికి జడ వేసి నేను కూడా వేసుకునేసరికి చాలా టైం పడుతుంది. దానివల్ల రోజు స్కూల్కి లేటుగా వెళ్తున్నాం. చెల్లి ఇంకా చిన్నదే కదా అని, అందుకే చెల్లికి హెయిర్ కట్ చేయమంటున్నాను. సరే, అలాగే చేస్తానులే అని యామినికి బేబీ కటింగ్ చేస్తాడు. అద్దంలో చూసుకుంటూ, అక్క, బేబీ కటింగ్లో నేను ఎంత బాగున్నానో కదా. అవును చెల్లి. ఇక ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం.